హాయ్ నమస్తే. మనం ఇప్పుడు ఒక 9+ న్యూస్లో ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు గవర్నర్ మీద కోలీవుడ్ స్టార్స్ అందరూ కూడా మండిపడుతున్నారు, ఫైర్ అవుతున్నారు. గవర్నర్ రాజేంద్ర అర్లీకర్ వైఖరిని సినిమా ప్రముఖులంతా కూడా తప్పుపడుతున్నారు. రేపు తమిళనాడు బంద్కు పిలిపించారు. తమిళనాడులో ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి టీవీకేకి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి సినీ నటులు కమల్ హాసన్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, విశాల్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత గవర్నర్పై ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ప్రజల తీర్పును గౌరవించి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని నా సోదరుడు మాజీ సీఎం స్టాలిన్ ప్రకటించారని చెప్పేసి కమల్ హాసన్ అయితే ఆ ట్వీట్లో అయితే తెలిపాడు. గవర్నర్ తీరుపై నటుడు ప్రకాష్ రాజ్ కూడా విమర్శలు అయితే గుప్పించారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఆయన వైఖరి ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పేసి ప్రకాష్ రాజ్ కూడా ఒక ట్వీట్ అనేది చేశారు. ఇక గతంలో గోవా కానీ, మణిపూర్ కానీ, మేఘాలయ కానీ, కర్ణాటక కానీ ఈ రాష్ట్రాల్లో ఇదే తరహాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీలు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రభుత్వాల ఏర్పాటుకి అవకాశం ఇచ్చారు. కానీ ఆ తర్వాత అసెంబ్లీలో ఆ పార్టీలు బల పరీక్ష నిరూపించుకోవడం కూడా ఛాన్స్ ఇచ్చారు, ప్రభుత్వాన్ని కంటిన్యూ చేశారు. కానీ అని విషయాలు అయితే అంటున్నాడు. సోషల్ మీడియాలో కూడా విజయ్కి పెద్ద ఎత్తున మద్దతు అయితే పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్ తీరు మీద విజయ్ ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు. విజయ్ ఇంటి దగ్గర కార్యకర్తలు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. తమ నాయకుడు ఇవాళ సీఎం అయిపోతాడని చెప్పేసి అనుకున్నారు. 7వ తారీఖు నుండి వాళ్ళు సీఎం అయిపోతాడనుకున్నారు. కానీ తీరా చూసేసరికి వాళ్ళకి గవర్నర్ అడ్డంకులు కల్పిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. విజయ్ని సీఎం కాకుండా బీజేపీయే, సెంట్రల్ గవర్నమెంట్లో నుండి బీజేపీయే గవర్నర్తో కుట్ర చేయిస్తుందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. గవర్నర్ తీరు మార్చుకోకపోతే జల్లికట్టు తరహాలో ఉద్యమం చేస్తామని చెప్పేసి వాళ్ళు అయితే వార్నింగ్ ఇస్తున్నారు, అభిమానులు కానీ కార్యకర్తలు కానీ. అటు సినీ నటులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇక మరోవైపు తమిళనాడు కాంగ్రెస్ నేతలు గవర్నర్ బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకైతే పిలిపించారు. అది ఉద్యమం అనేది చాలా తీవ్ర రూపంగా వెళ్ళిపోయే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే మిగతా చోట్ల కూడా, మిగతా రాష్ట్రాల్లో అట్లా కల్పించినప్పుడు అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఎంతో కొంత టైం ఇస్తారు. ఒక 5 రోజులు ఇవ్వచ్చు, 10 రోజులు ఇవ్వచ్చు, లేదా వారం 2 వారాలు ఎంతో కొంత టైం ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు వాళ్ళు నిరూపించుకోవడానికి వాళ్ళకి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ అలాంటి ఛాన్స్ గవర్నర్ ఇవ్వటం లేదు, తమిళనాడు గవర్నర్ అర్లేకర్ ఇవ్వటం లేదు అనేది వీళ్ళ యొక్క ఆరోపణ. కమల్ హాసన్ కానీ, మనకి ప్రకాష్ రాజ్ కానీ, విశాల్ కానీ వీళ్ళందరూ కూడా దీని మీద ట్విట్టర్లో బాగా ట్వీట్ చేశారు. రేపు తమిళనాడు బంద్కు కూడా పిలిపించారన్నమాట. గవర్నర్ మీద తమిళ హీరోలంతా కూడా ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి వర్మ దగ్గర, చెన్నైలో ఉన్నటువంటి వర్మ దగ్గర మరింత సమాచారం ఉంది. మనం వర్మని అడిగి అసలు ఎందుకు సినిమా నటులు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు, ఆగ్రహంగా ఉన్నారు అనేది మనం ఒకసారి వర్మని అడుగుదాం. వర్మ చెప్పండి, అసలు ఏంటి ఇది? అంటే ఇవాళ గవర్నరు పిలిపించారు కాబట్టి, గవర్నర్ ఇస్తారు, అవకాశం ఇస్తారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ఇవాళ మరి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పేసి అనుకున్నారు. ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో. కానీ తీరా ఉన్నట్టుండి మీరు మెజార్టీ మీ దగ్గర నుంచి లెటర్లు తీసుకురండి, ఎవరెవరు మీకు ఇది ఇస్తారో వాళ్ళకే అవకాశం ఇస్తాం, మద్దతు ఎవరు ఇస్తారో వాళ్ళకే అవకాశం ఇస్తాం అని చెప్పేసి అని అంటున్నారు. ఏంటి మరి ఇప్పుడు వీళ్ళందరూ సినిమా నటులందరూ కూడా గవర్నర్కి వ్యతిరేకంగా ఉన్నారు. దీని మీద ఏం గమనించారు? కృష్ణ గారు, తమిళనాడులో ఏదైతే విజయ్ సంబంధించి ఈ రోజు రెండోసారి కూడా గవర్నర్ కలిసి ఖాళీ చేతులతో ఆయన బయటకు రావడంతో టీవీకే శ్రేణుల్లో ఒక్కసారిగా ఆగ్రహం అయితే వ్యక్తం అవుతోంది. గవర్నర్ భవన్ దగ్గర కూడా టీవీకే శ్రేణులు కూడా అక్కడ నిరసనలకు పాల్పడిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు గవర్నర్ ని కలిసి వెళ్ళిన తర్వాత, విజయ్ కలిసి వెళ్ళిన తర్వాత ఒక కీలకమైన నోటు గవర్నర్ భవన్ నుంచి రావడం జరిగింది. విజయ్ తమను వచ్చి కలిసినప్పుడు పూర్తి స్థాయిలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా సూచించినట్టుగా గవర్నర్ కార్యాలయం చెప్పింది. పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు 118 మంది ఎమ్మెల్యేలు తీసుకొని తర్వాత దానికి సంబంధించిన వివరాలు తీసుకొని రావాల్సిందిగా కూడా సూచించామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఖచ్చితంగా మార్కు ఏదైతే 118 ఉంటేనే ప్రభుత్వానికి అనుమతిస్తామని చెప్పి గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసిందని కూడా చెప్పచ్చు. మరోవైపు గవర్నర్ వ్యవహార తీరు పైన తమిళనాడులో పలు చోట్ల అయితే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా టీవీకే శ్రేణులతో పాటు ఇటు కాంగ్రెస్ కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే సినీ పరిశ్రమ నుంచి కూడా బంద్ కూడా పిలిపించారట, జల్లికట్టు ఉద్యమం తరహాలో బంద్ కూడా చేస్తామని చెప్పని అన్నారట.
అవును విష్ణు గారు. గతంలో కూడా జల్లికట్టు తరహా చేసింది కూడా అప్పుడు విజయ్కి సంబంధించిన అభిమానులే కావడం గమనార్హం. అప్పుడు విజయ్ ఒక సంస్థను నడిపారు. ఆ సంస్థ తరపున జల్లికట్టు ఆ ఉద్యమాన్ని వెనుకొండి విజయ్ నడిపించిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి కూడా మళ్ళీ అదే తరహాలో తాము ఉద్యమిస్తాం, జల్లికట్టు తరహాలో గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా, గవర్నర్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా, బీజేపీ తీరుకు వ్యతిరేకంగా తాము ఉద్యమిస్తామని చెప్పుకుంటే టీవీకే శ్రేణులు తీవ్ర స్థాయిలో హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ కూడా రేపు అధికారికంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆందోళన కూడా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ప్రస్తుతం ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. తమిళనాడులో మరోసారి పొలిటికల్ హీట్ తారాస్థాయిలో చేరిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గతంలో అనేక సార్లు అనేక రాష్ట్రాల్లో కూడా మెజార్టీ సాధించిన పార్టీని గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవడం జరిగింది. అయితే ఉద్దేశపూర్వకంగా తమిళనాడులో ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నర్ ద్వారా ఈ విధంగా వ్యవహరిస్తుందనేదే ప్రధానంగా టీవీకే గానీ కాంగ్రెస్ గానీ చేస్తున్న ఆరోపణలను కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు విజయ్ ఏదైతే 2 సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్లి ఆయన వెనుదిరిగి రావటాన్ని ఆ పార్టీ శ్రేణులు అయితే జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ప్రముఖులు కమల్ హాసన్ గానీ, అటు విశాల్ గానీ, ఇటు ప్రకాష్ రాజ్ కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అసహనం అయితే వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ అయితే అసహ్యకర రాజకీయాన్ని గవర్నర్ నడుపుతున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆయన విమర్శించడం జరిగింది. విశాల్ లాంటి వ్యక్తులు కూడా గతంలో ఏదైతే కమల్ హాసన్ కూడా గతంలో ఏదైతే కోర్టు తీర్పులు ఉదాహరిస్తూ కూడా గతంలో ఏదైతే బలం నిరూపించుకోవాల్సింది ఇది గవర్నర్ భవన్ లో కాదు, అది అసెంబ్లీలో అంటూ పలు తీర్పులు కూడా కోర్టులు చెప్పడానికి కూడా ఉదాహరిస్తూ కూడా చేశారు. అయితే గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ వ్యవహారం పైన విజయ్ పరిస్థితి ఈ విధంగా ఉండడంతో ఇప్పటికే ఆయన వీసీకే అధినేతతో కూడా ఆయన సంప్రదించడం జరిగింది. తమకు మద్దతు రావాలని స్వయంగా విజయ్ కూడా వీసీకే పార్టీ సంబంధించి కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు రేపు సమావేశం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వామపక్షాలు కూడా రేపు చెన్నైలో మీటింగ్ కానున్నాయి. అటు సిపిఎం కూడా వేరువేరుగా మీటింగ్లు కానున్నాయి. అనంతరం నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. అంటే మరోవైపు కీలకంగా పరిగణించాల్సిన అంశం ఏంటంటే టీవీకే అధిష్టానం ప్రధానంగా ప్రకటన చేసింది. తాము ఎన్డీఏ సంబంధించిన ఎన్డీఏ పక్షాల నుంచి మద్దతు తీసుకోబోము, కేవలం కాంగ్రెస్ వామపక్షాలు వీసీకేని మాత్రమే సంప్రదిస్తున్నామని చెప్తున్నారు. అంటే ఏదైతే ఎన్డీఏ పక్షంలో ఉన్న అన్నాడీఎంకే గానీ టీఎంకే సంబంధించిన మద్దతు తీసుకునే ఉద్దేశం ప్రస్తుతానికైతే టీవీకేకి లేదని చెప్పుకోవచ్చు. ఇది సరిగ్గా ఆరు మంది ఎమ్మెల్యేల అవసరం ప్రస్తుతం మద్దతు టీవీకే కావాల్సింది. అటు సిపిఎం కి చెరో 2 ఉన్నాయి, వీసీకేకి 2 ఉన్నాయి. ఈ 6 మంది ఉంటే చాలనుకుని టీవీకే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక గవర్నర్ ప్రస్తుతం నిర్ణయం వెలువరించిన నేపథ్యంలో రేపు ఏం జరగబోతుందో ఒకవైపు కాంగ్రెస్ కానీ మరోవైపు టీవీకే నిరసనతో పాటు రేపు ప్రధానంగా ఇటు మరోసారి అన్నాడీఎంకే సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇటు వామపక్షాల సమావేశం, ఇతర పార్టీల సమావేశం, దీంతో పాటు ఇటు డిఎంకే సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. డిఎంకే మాత్రం పూర్తిగా తాము ప్రతిపక్షాల్లో కూర్చునేదానికి సిద్ధంగా ఉన్నామని, తాము ప్రభుత్వ ఏర్పాటుకి విజయ్కి అడ్డంగా లేవని చెప్పి కూడా స్టాలిన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. గంటకు పరిస్థితి తమిళనాడులో ఒక టెన్షన్ సినిమాని అయితే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి రేపు ఒకవేళ వర్మ రేపు కానీ ఒక బంద్ లాంటిది ఏమైనా కాల్ఫర్ చేస్తే ఏమైనా హింసాత్మక ఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయేమని అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ అభిమానులు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలు ఉంటుంది. దానికి సంబంధించి ఏమైనా భద్రతా ఏర్పాట్లు కానీ ఒకవేళ ఏమైనా అట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? అంటే ఇప్పటికే గవర్నర్ భవన్ దగ్గరికే టీవీకే శ్రేణులు ఆందోళన చేయడానికి రావడంతో పోలీసులు చేశారు. అలాగే ఈరోజు కాసేపటి క్రితమే గవర్నర్ రాజేందర్ అని డీజీపీ సిఎస్ ఇద్దరు కూడా వెళ్లి కలవడం జరిగింది. వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు. ఎందుకంటే విజయ్కి ఏ విధంగా మీరు ప్రోటోకాల్ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన భద్రత ఏ విధంగా కల్పిస్తారు, ఆయనకు ఏ విధంగా కాన్వాయ్ ఏ విధంగా చేశారంటూ కూడా గవర్నర్ తీవ్ర స్థాయిలో సిఎస్ తో పాటు డీజీపీ పైన ఫైర్ అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఆగ్రహం తర్వాత ప్రస్తుతం విజయ్కి పూర్తిగా భద్రత తొలగించారు. పూర్తిగా ఆయన సంబంధించి కూడా కాన్వాయ్ కూడా తొలగించిన పరిస్థితి అయితే ఉంది. ఇది కూడా టీవీకే శ్రేణుల్లో ఇది కూడా ఒకంత ఆగ్రహానికి గురవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉద్దేశపూర్వకంగా
ఈ తమిళనాడు పట్ల కేంద్రం వివక్ష చూపిస్తుందంటే ప్రధానంగా ఆరోపణలు టీవీకేతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో రేపు ప్రస్తుతం అయితే ఈ రోజు నుంచి టీవీకే శ్రేణులు ఆందోళన పలు చోట్ల నిరసనలు పిలిపించిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అయితే విజయ్ ఇంటి ముందు కూడా ప్రత్యేకంగా వాళ్ళు అక్కడ ఆవేదన వెలబుచ్చారు. కొంతమంది అక్కడ పూజలు కూడా దేవుడికి నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా రకరకాల తీరుతో తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. రేపు మరింత ఆందోళన, ఎందుకంటే వాళ్ళ ఓపిక నశించే పరిస్థితి అయితే ప్రస్తుతం తమిళనాడులో కనిపిస్తుంది కాబట్టి రేపు మరింత తీవ్ర తరహాలో ఆందోళన నిర్వహించే అవకాశం ఉంది. దీంతో ఇటు గవర్నర్ కార్యాలయం దగ్గర కూడా అదనపు భద్రత కల్పించనున్నారు. పలు చోట్ల ఎక్కడైతే ఈ విధంగా నిరసనలు పాల్పడతారన్న చోట్ల కూడా ప్రత్యేకంగా భద్రత పెంచాలని ఇప్పటికే గవర్నర్ కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద తమిళనాడు పొలిటికల్ వాతావరణం ప్రస్తుతం అనూహ్య మలుపులు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి రేపు ఏమన్నా ప్రధానంగా రేపు ప్రధానంగా చోటు చేస్తే ఏమన్నా బీసీకే గాని కమ్యూనిస్టు పార్టీలు రేపు సమావేశం కానున్నాయి. ఆ 3 పార్టీలకు సంబంధించి కూడా ఏదైనా విజయ్కి పాజిటివ్ గా మద్దతు పలికితే తప్ప ఈ సస్పెన్స్ అయితే కొనసాగే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరోవైపు అన్నాడీఎంకే కూడా ఇప్పటికే పాండిచ్చేరిలో క్యాంపు రాజకీయం నడుపుతోంది. రిసార్ట్ కు తమ ఎమ్మెల్యేల అందరినీ తరలించిన పరిస్థితి. అలాగే విజయ్ పార్టీ సంబంధించి కూడా టీవీకే కూడా ప్రస్తుతం రిసార్ట్ కి దాని దగ్గర ఉన్న దాదాపు 100 మంది ఎమ్మెల్యేల దాకా రిసార్ట్ లో ఉండాల్సిందిగా కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తమిళనాడులో అయితే పొలిటికల్ వాతావరణం అయితే తీవ్ర స్థాయిలో హీట్ ఎక్కిందని చెప్పొచ్చు. మరి రేపు పరిణామాలు ఎలా ఉండబోతాయి, ఏదైనా పాజిటివ్ గా విజయ్ ఉంటుందా, లేకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుందా అనేది మాత్రం ఎవరు చెప్పలేని విధంగా అక్కడ రాజకీయాలు నేను చెప్పొచ్చు విష్ణు గారు. ఓకే, థ్యాంక్ యూ వర్మ. రేపంతా కూడా టెన్షన్ వాతావరణం తమిళనాడులో కనిపించే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా అలర్ట్గా ఉండండి. మనము ఎప్పటికప్పుడు మన 9+ న్యూస్లో అలర్ట్లు ఇస్తూ ఉన్నాం. మొత్తానికైతే తమిళనాడు గవర్నర్ మీద అయితే కోలీవుడ్ స్టార్స్ అంతా కూడా ఫైర్ అవుతున్నారు. గవర్నర్ రాజేంద్ర అర్లికర్ వైఖరిని వీళ్ళందరూ కూడా తప్పుపడుతున్నారు. సినీ ప్రముఖులంతా కూడా కమల్ హాసన్ కానీ, విశాల్ కానీ, తర్వాత ప్రకాష్ రాజ్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే వరుస ట్వీట్లు చేశారు. మేము అప్పుడు జల్లికట్టు విషయంలో మాకు ఎలా అన్యాయం జరిగిందో అప్పుడు మేము పెద్ద ఉద్యమం చేసిన తర్వాత మళ్ళీ జల్లికట్టు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి అలాగే మేము ఇప్పుడు విజయ్ కూడా అవకాశం ఇవ్వకపోతే అదే తరహాలో ఉద్యమం చేస్తామని చెప్పేసి వాళ్ళైతే వార్నింగ్ ఇస్తున్నారు. మెయిన్ దీని వెనుక బీజేపీ ఉండి నడిపిస్తుంది, గవర్నర్ చేత నడిపిస్తుంది అన్నది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. మరి దీనికి బీజేపీ తలొగ్గుతుందా? రేపు తమిళనాడు బంద్కు పిలిపిస్తే ఏం జరుగుతుంది? బంద్ సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుతున్నాం. ఈ సందర్భంగా విజయ్ కూడా ఒక పిలిపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో ఒక నిరసన ప్రదర్శన చేయడం అనేది అందరికీ హక్కు ఉంది కాబట్టి దానికి ఒక ప్రశాంతమైన వాతావరణంలో చేస్తే బాగుంటుందని చెప్పేసి విజయ్ కూడా పిలిపిస్తే చాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటాము. మీకు ఎప్పటికప్పుడు 9+ న్యూస్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అందిస్తూనే ఉంటాము. ఇది ఇప్పటికి ఈ టైంకి ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్.